ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్. ఫిబ్రవరి 8 వరకు నియామక ప్రక్రియ యథార్థ స్థితి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పిటిషన్ పెండింగ్లో ఉన్న ముందుకెళ్లడంపై ధర్మాసనం అసంతృప్తి. అయితే రెండు అంశాల్లో ఇక్కడ మనం పరిగణన తీసుకోవాలి. ఒకటి, హైకోర్టులో ఉన్నటువంటి మధ్యంతర పిటిషన్ అక్కడ ఉన్నప్పటికీ హైకోర్టులో ఉత్తర్వు నుండి డిసిషన్ పెండింగ్లో ఉన్నప్పటికీ ఏ రకంగా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని పేర్లు ప్రతిపాదిస్తారన్న విషయంలో దీనిని కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణించే అవకాశం కూడా ఉన్నట్టుగా కొంతమంది అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ చెప్తున్నారు. ఏమని, కోర్టు పరిధిలో ఈ అంశం ఉన్నప్పుడు ఎట్లా మీరు క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు, ఆ క్యాబినెట్ మీటింగ్లో ఎట్లా దీన్ని ఆమోదముద్ర వేస్తారు. సరే, ఒకవేళ కనుక ఈ రిజెక్షన్ సంబంధించి స్టే విధించాలంటగా ఏదైతే దశోత్సవం కుర్రా సత్యనారాయణ యొక్క రిజెక్షన్కి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. ఎప్పుడు హైకోర్టు స్టే విధించి 24వ తారీఖున ఆ స్టేని ఎత్తివేసింది. మరి 24వ తారీఖు తర్వాత స్టే ఎత్తేసినాక క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. మరి 24 తారీఖు తర్వాత ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్ జరిగింది అంటే 25 నుంచి ఈరోజు 31వ తేదీ, అంటే ఈ పేరు ప్రతిపాదించింది 27వ తేదీలో పేరు ప్రకటించడం జరిగింది. గవర్నర్ కోట కింద అమీర్ అలీ ఖాన్, తర్వాత కోదండరాం పేర్లు. సో ఈ 2 రోజుల్లో క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ ఏమంటున్నా, హైకోర్టు పరిధిలో ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టి దీని గురించి ప్రతిపాదించొద్దు. ఒకవేళ ప్రతిపాదిస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పడిపోతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పడిపోతుంది ఒకవేళ కనుక ప్రతిపాదించి ఉంటే. ఎప్పుడు హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు, ఉత్తర్వులు పెండింగ్లో ఉన్నప్పుడు. ఎప్పుడు స్టే ఎత్తేసింది హైకోర్టు? 24వ తేదీన స్టే ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే స్టే ఎత్తేసింది. సో ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. అంటే క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు, క్యాబినెట్ ప్రతిపాదించవచ్చు, జరగవచ్చు. ఒకవేళ ఈ లోపు కనుక జరిగి ఉంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ప్రభుత్వం లీగల్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ 24 తారీఖు వరకు కూడా ఎటువంటి క్యాబినెట్ మీటింగ్ జరగలేదు, దానిలో ప్రతిపాదించాలి ఇద్దరు పేర్లు, 24వ తేదీ తర్వాతనే ప్రతిపాదించడం అంటే కనుక జరిగి ఉంటే కనుక 24 తర్వాత ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగిందో కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. 24వ తేదీ తర్వాత ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగింది, ఎప్పుడు పేర్లు ప్రతిపాదించారు? 27వ తేదీ. అంటే 24 నుంచి 27వ తేదీ వరకు, ఈ 24 అంటే 25వ తేదీ నుంచి 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఎప్పుడు ఈ 2 రోజుల్లో క్యాబినెట్ మీటింగ్ జరిగింది? 25, 26 తేదీలో ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగింది? ఒకవేళ క్యాబినెట్ మీటింగ్ జరిగి ప్రపోజ్ చేసి ఉంటే వీళ్ళ పేర్లను ఎప్పుడు పరిశీలనకు తీసుకుంది గవర్నర్? ఎప్పుడు ఎంక్వైరీ చేసింది, ఎప్పుడు పరిశీలనకు తీసుకున్నది? ఆ తర్వాత 27వ తేదీన కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కోర్టు దగ్గర ఇంకా పిటిషన్, అక్కడ డెసిషన్ రాలే కదా, పిటిషన్ ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నది. స్టే ఎత్తేసింది కావచ్చు కానీ పిటిషన్ ఇన్కంప్లీట్గా ఉన్నది. సో ఇన్కంప్లీట్గా ఉన్నప్పటికీ గవర్నర్ ఎట్లా ప్రతిపాదిస్తారు? గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా అమీర్ అలీ ఖాన్, కోదండరాం పేరు అనే ఒక అంశం కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఒకవేళ ప్రతిపాదిస్తే దీన్ని అడ్డుకునే హక్కు, ఆ పవర్స్ హైకోర్టు దగ్గర ఉన్నాయా? గవర్నర్ డిసిషన్ని తప్పుబట్టే ఆ యొక్క రైట్స్, ఆ పవర్ హైకోర్టు దగ్గర ఉన్నాయనే ఒక అంశం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఒక్కసారి ఎందుకు ఆయనను అంటే దశోత్సరాన్ని ఎందుకు రిజెక్ట్ చేసిన ఒక అంశం డాక్యుమెంట్ ఎక్స్క్లూజివ్గా మన దగ్గర ఉన్నది చూపిస్తాం మీకు. రైట్, ఇది. సో ఎందుకు ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది? గవర్నర్ కోటా ప్రతిపాదన కింద ఎమ్మెల్సీగా దశోత్సరాన్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏందని మనం పరిశీలిస్తే కనుక ఒక్కసారి రైట్ ఇక్కడ చూడవచ్చు మీరు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్, రాజ్భవన్ ఏమని వచ్చింది? దశోజ శ్రావణ్ కుమార్ ఇండికేట్స్ హిజ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ పాలిటిక్స్. రాజకీయ రంగంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉన్నది. కార్పొరేట్ అండ్ అకాడమిక్ సెక్టార్లో కూడా తన పార్టిసిపేషన్ యాక్టివ్గా ఉన్నది. హీ సమ్మరీ డస్ నాట్ ఇండికేట్ ఎనీ స్పెషల్ అచీవ్మెంట్స్ ఇన్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్, కోఆపరేటివ్ మూమెంట్ అండ్ సోషల్ సర్వీస్ విచ్ అపియర్స్ టు బి ఫార్మ్ సమ్మరీ ఆఫ్ ఏ షార్ట్ టెన్యూర్. అంటే ఆయన రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉన్నారు, కానీ ఆయన యొక్క ప్రమేయం అచీవ్మెంట్ సాధించినట్టుగా లిటరేచర్లో కానీ, సైన్స్ అండ్ ఆర్ట్స్లో కానీ, కోఆపరేటివ్ మూమెంట్స్లో కానీ, సోషల్ సైన్సెస్లో కానీ ఎక్కడ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉన్నట్టుగా ఇక్కడ మేము చూడలేదు, గమనించలేదు అన్నట్టుగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత దెర్ ఈస్ నో అపారెంట్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రీ కండిషన్స్ రిక్వైర్డ్ అండర్ ఆర్టికల్ 171(5) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక చివరిగా ఏం చెప్తున్నారంటే, the methodology adopted and his consideration for nomination as member of legislative council is not enclosed. ఆయన ప్రతిపాదన గురించి, ఏ సెక్టార్లో ఆయన ప్రతిపాదించారన్న ఒక అంశం గురించి రాష్ట్ర ప్రభుత్వం, గవర్నమెంట్
బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా మెన్షన్ చేయలేకపోయింది, నాట్ ఎన్క్లోజ్డ్ అని ఉన్నది ఒకటి. ఇక there are no reports either from the intelligence or the other agencies indicating that he does not incur disqualification mentioned under section 8 to 11 of the Representation of the People's Act 1951. The entire file relating to the consideration of all relevant records and the criteria required to be fulfilled by the Constitution and note file before the Cabinet, Honorable Chief Minister, evidencing the consideration of all the relevant records have not been enclosed along with recommendation. A tarvata the bereft of the above, just a summary without any documentation in support thereof showing the fulfillment of the criteria mentioned above, it will be inappropriate for me to consider the nominate this Dasod Shravan. అయితే ప్రభుత్వం ఏ కోటా కింద ఆయన పరిగణలోకి తీసుకోవాలన్నట్టుగా ప్రతిపాదించలేకపోయిందట. ఏ కోటా కింద ఆయన ప్రతిపాదించాలి, ఏ కోటా కింద అంట లిటరేచర్లో ఏ రకం నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని, రాజకీయ ప్రభావం లేని వ్యక్తులనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తారన్నట్టుగా మొదటి నుంచి గవర్నర్ చెప్తూ వస్తుంది. అయితే ఏ కోటా కింద ప్రతిపాదించాలన్న ఒక అంశాన్ని చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిపాదించకపోవడం కారణంగానే నా వద్దకు రాలేదన్నట్టుగా తను చెప్పడం జరిగింది. మరోవైపు చాలా క్లియర్గా మెన్షన్ చేసిన అంశం ఏంటంటే ఆయన రిజెక్షన్ చేసినా ఇక ఆయన కాకుండా there are several eminent non-political affiliated people recognized in our state fulfilling the requisites prescribed under Article 17(5) of the Constitution of India. ఆయన కాకుండా మన రాష్ట్రంలో చాలామంది నిష్ణాతులు ఉన్నారు, పొలిటికల్గా రాకుండా చాలా నిష్ణాతులు, వాళ్ళ పేరు ప్రతిపాదించకుండా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు ప్రతిపాదించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అందుకే రిజెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, hence the nomination of Sri Dasodi Shravan Kumar as a member of Legislative Council is rejected. తిరస్కరించింది. ఎందుకు కారణంగా? రాజకీయ ప్రమేయం ఉన్న కారణంగా, రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా ఉన్న కారణంగా, లిటరేచర్లో ఏ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకోవాలని రకంగా బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పకపోవడం కారణంగా ఆయనని వాళ్ళు ఎంక్వైరీ చేసిన ప్రకారంగా రాజకీయాలు యాక్టివ్ ఉన్న పర్సన్ కాబట్టి రిజెక్ట్ చేసినామన్నట్టుగా చెప్పింది గవర్నర్. ఇక మై ఎర్నెస్ట్ రిక్వెస్ట్ టు ద క్యాబినెట్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ టు అవాయిడ్ సచ్ పొలిటికల్లీ అలైన్డ్ పర్సన్స్ టు ఫిల్ అప్ నామినేటెడ్ పోస్ట్ అండర్ Article 171(5) of the Constitution of India, defeating its objectives and enactment, and consider only genuinely eminent persons in the respective field. రాజకీయ ప్రమేయం ఉన్న వారిని దయచేసి ప్రతిపాదించొద్దు, నాకు రిక్వెస్ట్ క్యాబినెట్కి అంటూ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. As such, the nomination of Dr. Dasod Shravan is rejected and the file is returned. గవర్నర్ తెలంగాణ తమిళసై సౌందరరాజన్. సో మరి రాజకీయ ప్రమేయం ఉన్న కారణంగా దసోద్ శ్రావణ్ యొక్క చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే రిజల్ట్ జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న అంశం ఏంటంటే టీజేఎస్ పార్టీ గుర్తింపు పొందిన ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు వచ్చింది, ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలో బడి పోటీలో ఉన్నది. సో అటువంటి రాజకీయ పార్టీ సంబంధించిన ఒక రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ని ఎట్లా ప్రతిపాదిస్తారు? నేరుగా ఆయన అక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో మరి పోటీ సైతం చేసినావు. ఇక దసోడి శ్రావణ్ అనే ఒక కార్యకర్తను మాత్రమే, ఎక్కడ నేను అధ్యక్షుడి కేవలం కార్యకర్తను మాత్రమే 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నేను కార్యకర్తగానే మిగిలిపోయినా. ఒక కార్యకర్తకి ఇవ్వకుండా ప్రొఫెసర్ కోదండరామ్ని ఒక రాష్ట్ర రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిని ఏ రకంగా ప్రతిపాదిస్తారని హైకోర్టుని మరోసారి వెళ్ళడంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే స్టేటస్కో ఉందో దాన్ని ప్రతిపాదించింది హైకోర్టు. సో అవన్నీ చూస్తే కనుక చాలా చిక్కుముళ్ళే ఉన్నాయి. కోదండరామ్కి పదవి గండం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోసారి మీకు గుర్తు చేసేది ఏంటంటే ఇక్కడ ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 19, 2023 రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత వెంటనే మనకు ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్లో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడం, షెడ్యూల్ విడుదల కావడం అన్నీ చక్కచక్క జరిగిపోయినాయి. సో అప్పుడు ఏమైపోయింది? ప్రతిపాదించే అవకాశం లేదు కాబట్టి సైలెంట్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఈ అంశం ఎక్కడ ఉన్నది? కోర్టు పరిధిలో ఉన్నది. కోర్టు ఏం చేసింది? ఈ రిజెక్షన్ని స్టే విధించింది. స్టే ఎప్పుడు ఎత్తేసింది? 24వ తేదీన. సో ఈ స్టే ఎత్తేసేంత వరకు కొత్త ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు, మాట్లాడకూడదు. సో ఈ స్టే ఉండగానే ఏమైపోయిందంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టిర్రా? స్టే ఉండగానే ప్రతిపాదించిర్రా? ఒకవేళ స్టే కనుక 24 తారీఖు ఎత్తివేసి ఉంటే, ఎప్పుడు 24 తారీఖు జనవరి 24 తారీఖు కనుక ఎత్తివేసి ఉంటే 25, 26 తేదీల్లో ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగింది? ఎప్పుడు గవర్నర్ ఆమోద ముద్ర వేసింది? ఎప్పుడు మరోసారి 27 తారీఖున ప్రకటన బయటికి వస్తుంది? అధికారిక గ్యాజెట్ కాస్త మొన్న విడుదలైంది. ఎప్పుడు? 29వ తేదీన.
అధికారిక గ్యాజెట్ విడుదలైంది. సో ఎట్లా ఇంత చక్కచక్క ఏ రకంగా జరిగిందని ఒక అనుమానంతో బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది. సో మరి ఏం జరగబోతుందో చాలా క్లియర్గా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి దీనికి సంబంధించి ఏం రాబోతోంది, కోదండరాంకి పదవిగండం ఆ రకంగానే చుట్టుకుంటుందా, లేకుంటే ఆయన ఉద్యమానికి లేకపోతే పరోహక సంఘాల నేతగా పనిచేసిన వ్యక్తిగా, ఉద్యమకారుడిగా, ప్రొఫెసర్గా తన గుర్తింపులు సారించి ప్రభుత్వం గవర్నర్ ఆమోద ముద్ర వేసింది కదా. సో హైకోర్టు ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందా ఏదో చూడాల్సి. మొత్తం మీద ఫిబ్రవరి 8వ తేదీ వరకు కూడా సో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత ఉత్సాహం, కొంత ఆనందం కనిపించింది. అంటే ఏదైతే ఏమైంది, ఇక చాలా క్లియర్గా వాళ్ళు ప్రమాణ స్వీకారమే చేసిరు కదా అనే ఒక ఆనందంలో ఉన్నారు. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాలేదు, ప్రమాణ స్వీకారం జరగలేదు. సో ప్రమాణ స్వీకారం జరిగి ఉంటే కొంత వేరే రకంగా ఉండేది. ప్రస్తుతానికి ప్రమాణ స్వీకారం జరగలేదు కాబట్టి డెఫినెట్గా లీగల్గా ఎదుర్కోవాల్సిందే. అయితే గవర్నర్ని అడ్డుకునేటువంటి హక్కు హైకోర్టుకు ఉందా, అంత పవర్స్ ఉన్నాయని ఒక అనుమానం కూడా ఉన్నది. రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవికి అటు హైకోర్టు నిలువరించే అవకాశం ఉన్నదా అని ఒక అనుమానం కూడా ఉన్నది. మరోవైపు పెద్ద ఎత్తున ఒక చర్చ ఏంటంటే కోదండరాం పేరు చెప్పి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది. ఎందుకని అంటున్నా అంటే కోదండరాం పేరు చెప్తే బహుశా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఉంటుంది. ఏమని, ఎవరు అబ్జెక్షన్ చెప్పకపోవచ్చు, ఎవరు అడ్డుకట్ట వేయకపోవచ్చు, కోదండరాం పేరు చెప్తే ఉద్యమ సారథిగా పనిచేసింది కాబట్టి ఎవరు ఆటంకి కలిగించకపోవచ్చు అనే ఒక విషయంలో కోదండరాం పేరు ప్రతిపాదించింది. ఒకవేళ నిజంగా కోదండరాం గారిని ఎమ్మెల్సీగా చేయాల్సి కనుక ఉండి ఉంటే, నిజంగా ఆ స్ఫూర్తి కనుక కాంగ్రెస్ పార్టీ తీసుకుంటూ ఉంటే, అంటే ప్రజల్లో ఉన్న ఆందోళన, కొంతమంది సివిల్ సొసైటీ కార్యకర్తల్లో నాయకుల్లో ఉన్నటువంటి ఒక వాదన ఏంటంటే చేయాల్సి ఉంటే ఎమ్మెల్యే కోటా కింద పరిగణించాల్సింది కదా. ఎమ్మెల్యే కోటా 2 స్థానాల్లో ఎమ్మెల్యే కోటా కింద పరిగణించాల్సింది, లేదా ఇంకేదైనా అవకాశం కల్పించాల్సింది. సో ఏది కల్పించకుండా గవర్నర్ కోటా కింద చిక్కుల్లో పడేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ పన్నాగం పన్ని కోదండరాంని చిక్కుల్లో పడేసినట్టుగా ఒక వాదన వినిపిస్తున్నది. నిజానికి కోదండరాంని వాళ్ళు కనుక అవకాశం ఇచ్చి తీసుకుంటే ఎమ్మెల్యే కోటా కింద తీసుకోవాల్సిందన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ఎందుకు ఎమ్మెల్సీ గవర్నర్ కోటా కింద తీసుకోవాల్సి వచ్చిందనంటే ఆయన పేరు ప్రతిపాదిస్తే ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఎందుకంటే ఉద్యమ సారథిగా ఉన్న చెప్పినప్పటికీ వాళ్ళకే రివర్స్ బూమరాంగ్ అవుతుంది కాబట్టి ఆయన పేరు ప్రతిపాదించినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఉంటుందేమో అనే ఒక ఆలోచన కూడా ఇటు కొంతమంది నాయకులు, విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నటువంటి మాట. చూద్దాం మరి ఓవరాల్గా కోదండరాం విషయంలో ఏం జరగబోతోంది. మరోవైపు ఇక్కడ గతంలో గవర్నర్ అనే వ్యక్తి బీజేపీ సంబంధించిన వ్యక్తి అని గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది, బీజేపీ కూడా ఆ రకంగా ఆరోపణ చేసింది. బీజేపీలకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, కాంగ్రెస్లకు అపాయింట్మెంట్ దొరకదా, గవర్నర్ అంటే బీజేపీ కార్యకర్త అనే రకంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కూడా. బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా బీజేపీ కార్యకర్త అని కూడా మాట్లాడింది తమిళసై సౌందరరాజన్ గవర్నర్ని. సో ఇక్కడ ఏమైపోయింది, ఇటు బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టాలన్నా, బీజేపీ పార్టీ నాయకులు ఎవరు ప్రశ్నించొద్దన్నా, కేవలం అందరికీ ఏమంటారు అజాత శత్రువుగా ఉన్న వ్యక్తి కోదండరాం కాబట్టి కోదండరాం పేరు ప్రతిపాదిస్తే ఎవరు అబ్జెక్షన్ చెప్పరేమో అనుకొని కోదండరాం విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగేది. కానీ కోదండరాం అయినా ఎవరైనా చట్టం ముందు అందరూ సమానమైన రకంగా హైకోర్టు తీర్పునడంతో ప్రస్తుతం స్టేటస్గా ఉన్నది. మరి ఏం జరగబోతుంది అన్న విషయంలో మాత్రం చూడాల్సి ఉంది. ఇక హెట్రో డ్రగ్స్ సంస్థ సంబంధించి పార్థసారథి రెడ్డికి గత ప్రభుత్వం 15 ఎకరాల ల్యాండ్ కేటాయించడం జరిగింది. అయితే మొదట్లో